హాయ్! అందరికీ ప్రైజ్ ది లార్డ్. మనలో అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! సమ్‌టైమ్స్ లైఫ్ ఫీల్స్ ఓవర్‌వెల్మింగ్. అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని చుట్టుముట్టేసినట్టు మనకు అనిపిస్తది కదా! చాలా కష్టంతో, చాలా డౌట్స్‌తో, నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతాం కదా! కానీ మీ అందరికీ ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. యూ ఆర్ నాట్ అలోన్. మీరు ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదు. బికాస్ గాడ్ ఈజ్ విత్ యూ. మీ అందరికీ నేను ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నాను. మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అది దేవునికి ఇవ్వండి అని దేవుణ్ణి నమ్మండి. బైబిల్‌లో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసయ్య ఇలా చెప్పారు. డు నాట్ వరీ అబౌట్ యువర్ లైఫ్. ఏం తింటారు, ఏం తాగుతారు, ఏం ధరిస్తారు అనే విషయాల్లో బాధపడడం కాకుండా కెన్ యూ యాడ్ ఈవెన్ 1 అవర్ టు యువర్ లైఫ్ బై వరీయింగ్ అని చెప్పి దేవుడు అడిగాడు. అంటే మీరు బాధపడుతున్నప్పుడు ఆ బాధతో అలా బాధపడుతున్నప్పుడు మీరు కనీసం మీ జీవితకాలంలో ఒక గంట కూడా పెంచుకోలేరు కదా అని దేవుడు అడుగుతున్నాడు. నిజమే కదండి. నో, వీ కెన్ నాట్ యాడ్ 1 అవర్ టు అవర్ లైఫ్. మరి అలాంటప్పుడు ఎందుకు చింతించడం అని దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. మనలో చాలామంది రాత్రింపగళ్ళు ఒకే ఒక్క విషయం గురించి చింతిస్తూనే ఉంటాం. బట్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ టుడే, నీకు నా సహాయము కావాలా అని. వాటిని దేవుడి చేతుల్లో పెట్టండి. దేవుణ్ణి నమ్మండి. మీ బర్డెన్, మీ ఎమోషన్స్, మీ బాధ అంతా దేవునికి ఇవ్వండి. ఫిలిపియన్స్ 4వ అధ్యాయం 6-7 వచనాల్లో ఇలా ఉంటాయి. డు నాట్ బీ యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్ బట్ ఇన్ ఎవ్రీథింగ్ త్రూ ప్రేయర్ విత్ థ్యాంక్స్ గివింగ్ ప్రెజెంట్ ఇట్ టు గాడ్. అప్పుడు గాడ్ పీస్ విచ్ గోస్ బియాండ్ అండర్స్టాండింగ్ మన హృదయాన్ని, మన మైండ్ని కప్పిపెడుతుంది. ఇక్కడ దేవుడు తన వాక్యం ద్వారా మనకి ఏం బయలుపరిచాడంటే, మీరు దేని గురించి చింతించకుండా, భయపడకుండా ప్రతి ఒక్క బాధని నాకు ఎప్పుడైతే మీరు ఇస్తారో, మీరు దాని గురించి ఎప్పుడైతే ప్రార్థన చేసి వదిలేస్తారో, నేను ఆ విషయంలో కార్యం చేసి మీ ముందు నిలబడతానని దేవుడు చెప్తున్నాడు. ట్రూత్ ఏంటంటే, మనము బాధని భరించగలం, మనం వాటిని ఎలో చేస్తాం. బట్ దేవుడు మనల్ని భయంలో బతకడానికి పెట్టలేదు. దేవుడు కొన్ని శ్రమల్ని మన జీవితంలోకి ఎందుకు ఎలో చేస్తాడు అని అంటే, మనం బలపడడానికి. మనకున్న ఇబ్బందులలో మనం స్ట్రాంగ్గా నిలబడితేనే కదా ఈ లోకం అంటే క్రైస్తవులకి శ్రమ. ఆ శ్రమలో మనం ఎప్పుడైతే నిలబడతామో, దేవుని రాజ్యంలోకి చేరినప్పుడు ఈ శ్రమలన్నీ మర్చిపోతాము అని, మనల్ని బలవంతులుగా చేయడానికి అని దేవుడు చిన్న చిన్న సమస్యలు మనకి అలౌ చేస్తాడు. మనం తట్టుకోలేనంత బాధ దేవుడు మనకి ఎప్పుడూ ఇవ్వడు. ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు సాల్వ్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ ఓన్, నీ కుటుంబ విషయాలు కానీ, నీ ఫ్యూచర్ విషయం కానీ, ఏదైనా దారి వెతుక్కుంటే దాని గురించి కానీ, ఆరోగ్యం గురించి కానీ, నీ ఎమోషన్స్ గురించి కానీ, మనం అన్నీ మనమే ఆలోచిస్తే యూ విల్ బీ ఎగ్జాస్టెడ్. మీ బుర్ర పగిలిపోతుంది, ఏంటి ఇన్ని సమస్యలు నా జీవితంలో అని. కానీ బైబిల్ చెప్తుంది, యు ఆర్ నాట్ డిజైన్ టు క్యారీ ఇట్ ఆల్ అని. అంటే ప్రతి ఒక్కటి మీరు మోయక్కర్లేదు. మనకి 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో ఇలా ఉంటుంది. మీ చింత యావత్తును నా మీద మోపుడి, ఎందుకంటే నేను మీ గురించి యోచిస్తున్నాను అని. అదే మాట మీరు మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే నిజంగా మనకి బాధ వచ్చినప్పుడు కానీ, చింత వచ్చినప్పుడు కానీ, మనం ఎప్పుడైతే మన ఇబ్బందులు దేవుడి మీద వదిలేస్తామో, దేవుడే సహాయం చేస్తాడని అనుకుంటామో, దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. వెన్ వి సే, దేవా నేను నీకు అప్పచెప్పుకుంటున్నాను, అది వీక్నెస్ కాదండి, అది మనం బలం పొందుకోవడానికి మొదటి మెట్టు. మనం ఎప్పుడైతే మన ఇబ్బందులన్నింటినీ దేవుడి చేతిలో పెడతామో, దేవుడు మనకి బలాన్ని ఇస్తాడు, నూతన బలాన్ని మనం పుంజుకుంటాం. సో ఇవాళ మీరు ఎవరైనా దేవుడి సహాయం తీసుకుంటున్నాను, అది వీక్నెస్ కింద, నేను దేవుడు లేకపోతే ఏమీ చేయలేను అనే ఆలోచనలు ఎవరైనా ఉంటే, నిజంగా మనం దేవుడు లేకపోతే ఏం చేయలేము. కానీ ఇట్స్ నాట్ వీక్నెస్, ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్, ఇట్స్ వెరీ గుడ్ థింగ్. బాధ అంటే గాడ్ ఐ డోంట్ ట్రస్ట్ యూ ఫుల్లీ అని చెప్పడం. ఎందుకంటే ఐ డోంట్ ట్రస్ట్ యూ ఫుల్లీ అని మనం నోటితో చెప్పక్కర్లేదు, మనమే ప్లాన్ చేసేసుకుంటాం. ఇప్పుడు మనకు ఒక 10 లక్షలు అప్పు ఉందంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చేసి, వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చేసి తీర్చేద్దామని మనం అనుకుంటాం. కానీ దేవుడు మనం ఊహించలేని రీతిగా మనకి సహాయం చేస్తాడు. ఎందుకంటే దేవుని చిత్తం ఎప్పుడు, దేవుని మాట పొల్లిపోదు. మనకి వాక్యంలో ఉంటుంది కదా, మీరు అప్పిచ్చేవారుగానే ఉంటారు తప్ప అప్పు తీసుకునే వారి కింద ఉండరు అని. మీరు అప్పు తీసుకునే వారుగా ఉన్నారని అంటే మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి. అదేమిటంటే అది దేవుని ఆశీర్వాదము కాదు అని. ఇప్పుడు చింత గురించి మాట్లాడుకున్నాం కదా, లెట్స్ టాక్ అబౌట్ ఫెయిత్. విశ్వాసం గురించి మాట్లాడుకుందాం. ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ సీ, ఐ ఆన్సర్. ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ సీ, ఐ బిలీవ్.
అది విశ్వాసం. మీకు కనిపించదు మీ ముందు ఏం జరుగుతుందో. మీ జీవితం చెల్లాచెదరైపోయినా మీరు ఒకే మాటతో ఉంటారు, నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నాకు తోడుంటాడు. అది విశ్వాసం. ఐ బిలీవ్ దేవుడు మీ అందరి జీవితాల్లో మీకు కనిపించని రీతిగా సహాయము చేస్తున్నాడు అని. మనం కొన్నిసార్లు దేవుడి సహాయాన్ని గుర్తించలేము, కానీ దేవుడు అనుదినము మనకి సహాయము చేస్తూనే ఉంటాడు. హీ ఈజ్ యువర్ ప్రొవైడర్. ఆయన మీకు అన్ని సమకూర్చేవాడు, మిమ్మల్ని సంరక్షించేవాడు, మిమ్మల్ని ప్రమోట్ చేసేవాడు. ఆయన మీరు ఆయనలో రెస్ట్ తీసుకోవాలి. అంటే హీ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ రెస్ట్. డు నాట్ లెట్ యాంగ్జైటీ స్టీల్ యువర్ పీస్. మీ ఎమోషన్స్ అన్నీ కంట్రోల్లో పెట్టుకోండి. మీరు ఎప్పుడు కూడా దేవుడిచ్చే శాంతిని మీకున్న ఇబ్బందులతో చింతిస్తూ వాటిని దూరం చేసుకోండి. మీకున్న భయాన్ని దేవుడు మీకు ఇచ్చిన పర్పస్ని దూరం చేసుకునేలా చేయకండి. లెట్ గో. ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది, ఏదైతే పోతుందో అదే పోతుంది. బట్ గివ్ ఇట్ టు గాడ్. మీరు దేవుడికి ఎప్పుడైతే ఇస్తారో దేవుడు ఆ విషయంలో మీకు సహాయం చేస్తాడు. కొన్నిసార్లు మనం అనుకున్న రీతిగా మన ప్లాన్స్ వర్కౌట్ అవ్వవు. మీ అందరితో చిన్న మాట పంచుకోవాలనుకుంటున్నాను. గాడ్ స్టిల్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్ అండ్ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. మనం ఎప్పుడైతే మనకి చేతకాని పరిస్థితుల్లో కాదు, కానీ ఎటువంటి పరిస్థితులైనా దేవుడికి అప్పచెప్తే దేవుడు దాన్ని చక్కగా సరిదిద్దుతాడు. సో టుడే మీరు ఎప్పుడు కూడా మీ బాధను ఒంటరిగా మోయొద్దు, దేవుడికి ఇవ్వండి. లెట్ హిమ్ హ్యాండిల్ ఇట్. మీకు ఏ బాధ అయితే ఉందో అది ఆయన్ని హ్యాండిల్ చేయనివ్వండి. బికాస్ ద కీ టు పీస్ ఈజ్ నాట్ సాల్వింగ్ ఎవ్రీ ప్రాబ్లమ్, ఇట్స్ ద రెస్టింగ్ హూ గాడ్ ఈస్. అంటే మనం ప్రతి ఒక్క సమస్యని కూడా మీరే తీర్చుకోవాలి అని అనుకోకుండా, ఎందుకంటే మనం తీర్చుకుంటే ఆ సమస్య మేబీ టెంపరీ సొల్యూషన్ రావచ్చేమో, బట్ విత్ గాడ్ విల్ హ్యావ్ పర్మనెంట్ సొల్యూషన్. దేవుడిచ్చే శాంతి, దేవుడిచ్చే భద్రత మనకి దేవుళ్ళలోనే దొరుకుతుంది. సో మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా దేవుడిని నమ్మండి, దేవుడి చేతికి అప్పచెప్పండి. హీ లవ్స్ యూ. ఆయనకి మీరు తెలుసు. అలానే మీ బాధలన్నీ కూడా ఆయన హ్యాండిల్ చేయగలడు. మీకు ఇవాళ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా ప్రార్థనా భారాలు ఉంటే మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. బ్లెస్ యూ ఆల్.